హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి ఉగాది రాశి ఫలాలు తెలుసుకున్న తర్వాత ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఎందుకు మనందరం ఆనందంగా లేము? ఉగాది రాశి ఫలాలు అనగానే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 9, ఇంతే కదా. ఏ సంవత్సరమైనా మారుతుంది అది ఈ లెక్కలో? ఏ సంవత్సరం మారదు కదా. మన దేశంలో ఉన్నటువంటి అపార కుబేరులైనటువంటి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, రకరకాలైనటువంటి వ్యక్తులవి కూడా మన రాసులే అయి ఉంటాయి కదా. 12 రాసులనే కదా వాళ్ళు కూడా పుట్టేది. మనం కూడా ఆ 12 రాసులనే పుట్టాం కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిథున రాశులు చాలామంది ఉన్నారు కదా. మరి ఆయనకెందుకు రాజవైభవం, మనకెందుకు లేదు? ఇక్కడ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సృష్టి ధర్మం ప్రకారం గ్రహాలు, రాసులు, గ్రహపీడలు వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తూ ఉంటాయి. మనిషిగా మనం పుట్టినట్టు మన సంసారాన్ని ఎట్లయితే మనం నిర్వహించుకుంటామో, దానికోసం కష్టపడతామో, కొంతమంది అయితే ఇతరులను ఏ విధంగా కొట్టాలి, ఇతరులను ఏ విధంగా, ఇతరుల దగ్గర నుంచి డబ్బు ఏ విధంగా లాక్కోవాలి, రకరకాలుగా మనం ఎట్లా ఆలోచిస్తామో, గ్రహాలు అవి కూడా వాటి ధర్మం ప్రకారం ఆలోచిస్తాయి. వాటి యొక్క ధర్మం మనల్ని సవ్యమైనటువంటి మార్గంలో పెట్టడానికి, ఒక క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వడానికి వాటి ధర్మాన్ని అవి పాటిస్తాయి. మరి అటువంటి అప్పుడు ఇన్ని గ్రహ పీడలు మనకు ఉన్నప్పుడు ఎట్లా సంతోషంగా ఉంటాం మనం? ఎందుకని మనం అందరం కూడా ఒకటేసారి ఆ రాశి ఫలాలు చూడగానో, లేకపోతే ఏదైనా జ్యోతిష్యుడి దగ్గరికి పోతే ఇవ నీకు శని మహర్దశ నడుస్తుంది, లేకపోతే నీకు పలానా రాహు మహర్దశ, ఇవన్నీ చెప్తారు కదా. చెప్పగానే ఎందుకు కంగారు పడతాం? ఆ కంగారు పడినటువంటి స్థితికి ఏ విధంగా వెళ్ళాలి? ఆ కంగారు పడినటువంటి స్థితికి ఏ విధంగా వెళ్ళవచ్చంటే, ఎవరికైతే సద్గురువు పాదాల పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటామో వాళ్ళెవ్వరికీ కూడా ఏ గ్రహపీడలు అస్సలు దగ్గరికి రావమ్మా. ఒకవేళ వచ్చినా చాలామంది చెప్తారు కదా, రాహుకేతు వల్ల ఈ సంవత్సరం నీకు చెయ్యో ఫ్రాక్చర్ కావచ్చు, కాలో ఫ్రాక్చర్ కావచ్చు, ఇంకోటి ఏదో ఒకటి ఫ్రాక్చర్ కావచ్చు,
గాయాలు కావచ్చు అని చెప్తారు ఈ 2 ఛాయాగ్రహాల ప్రభావం వల్ల. కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళకి జరిగేటువంటి చమత్కారం ఏమిటో తెలుసా? కాలు విరిగేటువంటి చోట ఏలుకు గాయమవుతుంది. అంటే సద్గురువును ఎందుకు ఆశ్రయిస్తున్నాం అనేటువంటిది తెలుసుకుంటే సద్గురువు మనకి ఏమేం చేస్తున్నా అనేటువంటిది తెలుస్తుంది. లేకపోతే సద్గురువును ఆశ్రయించినా సరే మనము ఇంకా భయంతో అధైర్యంతో ఉంటే సద్గురువును ఆశ్రయించి ఏ ప్రయోజనము ఉండదు. పురందరి అనేటువంటి భక్తుడికి కొడుకు పుడతాడు. తల్లి జాతకం చూపెడుతుంది మనవడిది. పండితుడు చెప్తాడు, నీ మనవడు మూలా నక్షత్రంలో పుట్టాడు కాబట్టి వాడి తండ్రికి చాలా ప్రమాదం, మూలా నక్షత్రంలో కొడుకు పుడితే శాంతులు చేయించండి అంటాడు. పురందరి అస్సలు వినకుండా తల్లిని భార్యను కొడుకుని తీసుకొని షిరిడీకి పోతాడు. పోయిన తర్వాత తల్లి వెళ్ళి బాబాని అడుగుతుంది, బాబా పురందరే మొండివాడు, మేము ఎవ్వరు చెప్పినా వినట్లేదు, వాడి కొడుకు మూలా నక్షత్రంలో పుట్టాడు, వాడికి ఏమన్నా అయితే మాకంటే ఎక్కువ నువ్వు బాధపడతావు కదా బాబా, వాడంటే నీకు చాలా ఇష్టం కదా, నువ్వన్నా చెప్పు బాబా వాడిని శాంతిని చేయించమని చెప్పి అని అంటే బాబా చెప్పినటువంటి మాట, వాడు నన్ను తప్ప మరొకరిని ఎరగనటువంటి వాడు, వాడికి తెలియనటువంటి గ్రహాలను, వాడికి పరిచయం లేనటువంటి ఆ గ్రహపీడలను వాడు ఎలా ఆరాధిస్తాడు? కాబట్టి వాడిపైన ఒత్తిడి చేయకండి. ఇక నీకు ఆ పీడ ఉంటుందని భయం ఉంది కదా తల్లి, నీ కొడుకు నీ బిడ్డకు నీకెంత ప్రేమ ఉందో నీ బిడ్డ పైన, నా బిడ్డ పైన కూడా నాకు అంతే ప్రేమ ఉంటుంది, వాడు నా బిడ్డ, వాడు చేయాల్సినటువంటి శాంతులన్నీ నేను ఆల్రెడీ చేసేసాను, వాడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది బాబా మార్గంలో మనకు అనేక సంఘటనల్లో అనేక లీలల్లో మనకి కనిపిస్తుంది. గంగమ్మ విష్ణు పాదాల వద్ద పుడుతుంది. విష్ణు పాదాల వద్ద పుట్టినటువంటి గంగమ్మ భూమిపైకి వచ్చే ముందు భగీరథుని అడుగుతుంది, అయ్యా నన్ను భూమిపైకి వెళ్ళమంటున్నావు, భూమిపైన ఉన్నటువంటి మానవులందరూ కూడా పాపకర్మలు చేస్తారు, వారి పాపకర్మలను వదిలించుకోవడానికి వచ్చి నాలో మునుగుతారు, మరి నాకు అంటినటువంటి పాపకర్మలు ఎలా పోతాయని చెప్పి అడుగుతుంది గంగమ్మ తల్లి. అడిగితే భగీరథుడు చెప్తాడు, నీకు ఎన్ని పాపాలంటినా సరే కొన్ని వేల కోట్ల జనుల పాపాలను ఒక్క సత్పురుషుడు నీలో మునిగితే, ఒక్క మహాత్ముడు నీ దగ్గరికి వచ్చి మునిగితే ఆ పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయంట. అందుకనే భారతావనిలో అనేక మంది మహాత్ములు నదీ తీరాల్లో వెలుస్తారు. బాబా ఎక్కడ వెలిశారు? గోదావరి నదీ పరివాహిక ప్రాంతమైనటువంటి షిరిడీలో కదా. మరి బాబా ఎప్పుడూ గోదావరికి వెళ్ళలేదు, ఎప్పుడూ గోదావరిలో స్నానం చేయలేదు. అంటే ఒక మహనీయులు, ఒక సత్పురుషులు వచ్చి అందులో స్నానమాచరిస్తే ఆ గంగమ్మకు పట్టినటువంటి పాపాలన్నీ పోతాయన్నాడు కదా. మరి బాబా ఎందుకు గోదావరి వద్దకు, గంగ వద్దకు ఎందుకు వెళ్ళలేరు? ఎప్పుడైనా ఆలోచించారా? సినిమాల్లో చూస్తారు కదా, సీరియల్లో చూస్తారు కదా, సచ్చరితలో చదువుతారు కదా. బాబా అనగానే మనకు గుర్తొచ్చే 2-3 లీలలు. ఒకటి, నూనె లేకుండా నీటితో దీపాలు వెలిగించాడు, బాబా పాదాల నుంచి గంగా యమున ప్రయాగాలు ప్రవహించాయి అని చెప్పి వీటి గురించి మనందరం మాట్లాడుకుంటాం కదా. అంటే కలియుగంలో అవతరించినటువంటి పరమాత్ముల రూపంలో ఉన్నటువంటి సద్గురువు గంగ వద్దకు వెళ్ళలేదు, గంగే వారి పాదాల్లో వసించింది. ఏమడిగాడు దాస్కర్ మహారాజు? బాబా నేను అనేక పాపాలను చేస్తున్నాను, నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలి, నాకు అనుమతి ఇవ్వండి, ప్రయాగకు వెళ్ళాలి, అక్కడ త్రివేణి సంగమం ఉంది, అక్కడ నేను స్నానం చేయాలి అని అడిగాడు. బాబా ఏం చేశాడు? ఎందుకు గను అంత దూరం వెళ్ళి నువ్వు ప్రయాసపడేది, ఇక్కడే ఉన్నాయి కదా గంగా యమున ప్రయాగలు, ఇక్కడే ప్రవహిస్తుంటే అక్కడికి ఎందుకు అన్నారు కదా. బాబా బొటనవేళ్ల నుంచి గంగా యమునలు ఒక చోట ప్రవహించి అక్కడ ప్రయాగ ఏర్పడలేదా? అంటే గంగమ్మ తల్లి సాక్షాత్తు తను నివసించేటువంటి ఆ పరివాహిక ప్రాంతాల్లో కాకుండా సద్గురువు పాదాల వద్ద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. మరి అటువంటి సద్గురువు పాదాలను ఆశ్రయించినటువంటి మనకు ఎందుకు ఈ గ్రహ పీడల గురించి భయం? నేను ప్రతి సంవత్సరం కూడా రాశి ఫలాలను ఏ దృక్కోణంతో చూస్తానంటే ఒక కామెడీ సినిమా చూసినట్టు చూస్తాను. నేను వాటిని నవ్వుకుంటా, నా గ్రహస్థితి కూడా నాకు తెలుసు కదా, వాటిని చూసి కామెడీ నవ్వు వస్తుంది.
నాకెందుకు భయం, ఆదాయం 10 వ్యయం 14 నా రాశికి. నవ్వొచ్చింది. నాకెందుకు, నా ఆదాయ వ్యయాలు నా లెక్కలు చూసేవారు ఆయన ఉండగా, నాకు ఏ లోటు లేకుండా చూసుకోవడానికి నా సాక్షాత్తు నా సద్గురువు ఉండగా ఈ లెక్కతో నాకేం పని? ఇంత స్థిమితమైనటువంటి స్థితికి మనం రాగలగాలి. వచ్చినప్పుడు మనకు జీవితంలో కావలసినటువంటివి రెండు ఆభరణాలు కావాలంటాడు బాబా జీవితానికి. ఒకటి ధైర్యం, రెండోది సాహసం. ఈ రెండు ఉంటే జీవితంలో దేని ముందు మనం ఓడిపోము. చాలామంది అంటారు, నేను జీవితంలో ఓడిపోయాను, జీవితంలో నేను కృషించిపోయాను, జీవితంలో నీరసించిపోయానని చెప్పి. ఈ రెండు అలవాటు చేసుకున్నటువంటి వాళ్లకు ఏవి కూడా బాధించవు. ముఖ్యంగా ఈరోజు బాబా దగ్గర మనం 3 విషయాల గురించి ఆలోచించాలి. బాబా ఎందుకు ప్రతి భక్తుడి జీవితంలో అద్భుతమైనటువంటి లీలలను, చమత్కారాలను చేస్తాడు? ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు చేస్తాడు? రెండవది, బాబా ఎక్కడ ఉండి భక్తుడిని ఉద్ధరిస్తాడు, భక్తుడిని రక్షిస్తాడు? రెండవది. మూడవది, అతి ముఖ్యమైనటువంటిది, కష్టం వచ్చినప్పుడే ఎందుకు బాబాను ఎక్కువగా మనం స్మరిస్తాం? ఈ 3 ప్రశ్నలు వేసుకోండి మీ జీవితంలో. మొదటి ప్రశ్న, బాబా ఎందుకు భక్తుల జీవితాల్లో అద్భుతమైనటువంటి లీలను చేస్తారు? ఎందుకోసం అంటే భక్తుడిని సంస్కరించడానికి, భక్తుడిలో గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి అద్భుతమైనటువంటి లీలలు బాబా చేస్తారు. భక్తుడికి ఒకసారి చేసినటువంటి ఒకే ఒక లీల వల్ల మనము బెల్లాన్ని వదలనటువంటి చీమ వలె ఆయన పాదాల వద్ద పడి ఉంటాం. మీరు బెల్లాన్ని తాకినటువంటి చీమని ఎప్పుడైనా చూశారా? చీమ ఇంత ఉంటుంది, బెల్లం దాని నోటి నిండా కలుసుకొని అది రాకపోతే తల తెగినా సరే, చీమ తన తల తెగినా సరే ఆ బెల్లాన్ని వదిలిపెట్టదు. సద్గురువు పాదాలను ఆ విధంగా మనం పట్టుకొని ఉండాలని చెప్పి మనం తెలుసుకోవాలి. మన జీవితంలో తల తెగిపడినా సరే నా సద్గురువు యొక్క పాదాలను నేను వదల. ఎందుకు? నన్ను ఉద్ధరించడానికి, అద్భుతమైనటువంటి చమత్కారాలను, లీలలను, నా జీవితం ముందుకు సాగడానికి కావలసినటువంటి దాన్ని ఆయన చేస్తున్నారు. మీకు విషయం తెలుసో తెలియదో, ప్రపంచంలో నీకు కష్టం వస్తే, దుఃఖం వస్తే, బాధ వస్తే నిన్ను ఓదార్చేవాడు, నిన్ను రక్షించేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. నీ కొడుకుతో సహా, నీ భర్తతో సహా, నీ భార్యతో సహా అందరూ కూడా కేవలం ముఖస్థుతి కోసం మాట్లాడతారు. అసలైనటువంటి ఓదార్పు, స్వాంతన కేవలం సద్గురువు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఆయన చేసేటువంటి చమత్కారాలు ఎట్లా ఉంటాయంటే, బెల్లం దొరికిన తర్వాత చీమ తల తెగిపడ్డా సరే దాని నుంచి పక్కకు జరగదన్నట్టు మీకు ఒక అద్భుతమైనటువంటి లీల చెప్తాను. త్రిపురనేని గోపీచంద్ గారు అని చెప్పి గొప్ప రైటర్, 1960s గొప్ప గొప్ప సినిమాలకు రాశారు త్రిపురనేని గోపీచంద్ గారు. ఆయన పెద్ద నాస్తికవాది. తన మిత్రులు చాలామంది బాబా భక్తులు. అందరూ చెప్తూ ఉంటారు, సాయిబాబా మహిమ చాలా గొప్పది గోపి, ఆయనను ఆశ్రయించినటువంటి వారు, నువ్వు నాస్తికవాదివి, కాస్త కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటివి కాబట్టి నీకు అర్థం కాదు అని అంటాడు. మద్రాసులో తన భార్య ఫస్ట్ డెలివరీ, హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెప్తారు, బిడ్డ అడ్డం తిరిగి ఉంది, ఏదో ఒక్క ప్రాణమే నిలబడుతుంది, ఐదర్ బిడ్డ లేకపోతే నీ భార్య, ఏదో ఒక దానికోసం నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్తాడు. 1980s జరిగినటువంటి. అయితే తను ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితికి వస్తాడు. ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఫస్ట్ ఈ మందులు తీసుకురాపో అని చెప్పి పంపిస్తాను. మందుల కోసం పంపిస్తే వెళ్తూ రిటర్న్లు వచ్చేటప్పుడు ఒక బాబా మందిరంలో ఇట్లానే మధ్యాహ్నం కూడా హారతి జరుగుతూ ఉంటుంది. తన మిత్రుడు చెప్పినటువంటిది గుర్తొస్తుంది. అరే బాబా నమ్మన్నాడు కదా, డాక్టర్ చేతులెత్తేసాడు, మరి డాక్టర్ చేతులెత్తేస్తే కూడా సద్గురువు రక్షిస్తాడు అని చెప్పి బాబా దగ్గర హారతి అయినంతసేపు బాబా మోము చూస్తూ మనసులో అనుకుంటాడు, బాబా నీ గురించి చాలామంది గొప్పగా చెప్తారు, నా భార్య కనుక సుఖ ప్రసవమై బిడ్డ భార్య ఇద్దరు సుఖంగా ఉంటే నువ్వు పరమాత్మ అని చెప్పి నేను నమ్ముతాను అని అంటాడు. అని హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళేసరికి డాక్టర్ చెప్తాడు, పండంటి మగబిడ్డను నీ భార్య ప్రసవించింది, 2 ప్రాణాలకు కూడా ఎటువంటి డోకా లేదు, ఇద్దరు సురక్షితంగా ఉన్నారంటారు.
అప్పుడు కుదురుతుంది త్రిపురనేని గోపీచంద్ గారికి బాబా మీద విశ్వాసం. అప్పటి నుంచి తన జీవిత పర్యంతం వదలలేదు. తను తన పుస్తకంలో రాసుకుంటాడు, తన కొడుకు పుడితే విప్లవ్ అని పేరు పెట్టుకోవాలనుకుంటాడట. విప్లవ్ అంటే విప్లవ భావాలు కలిగినటువంటి వాడు కాబట్టి. వాళ్ళ కొడుకు పెట్టినటువంటి పేరు ఏందో తెలుసా? సాయి చంద్. అంటే ఒక్క లీల ద్వారా మనుషులను ఎట్లా మార్చేస్తారనడానికి ఈ యొక్క లీల నిదర్శనం. ఎందుకు బాబా ఒక భక్తుడి జీవితంలో లీలను చేస్తాడు అంటే మనకి ఏదో లేనటువంటి దాన్ని ఇవ్వడానికి, లేకపోతే మనం సుఖభోగాలను అనుభవించడానికి బాబా లీల చేయడు. ఆ లీలను మనం బాగా అర్థం చేసుకుంటే ఏం తెలుస్తుందంటే మనలో ఒక సంస్కరణను. ఇప్పుడు మనకు ఎక్కడా కూడా అన్నం దొరకనటువంటి చోట బాగా ఆకలేస్తుంటే ఎవరైనా అన్నం పెట్టారనుకోండి, ఏమనుకుంటాం మనసులో? అబ్బా, సమయానికి బాబా భోజనం పెట్టించాడు కాబట్టి నన్ను కూడా ఎవరైనా ఇటువంటి సమయంలో భోజనం అడిగితే నా దగ్గర భోజనం ఉంటే నేను తప్పకుండా పెట్టాలి. ఎవరైనా సరే భోజనం సమయానికి వస్తే నేను భోజనం పెట్టాలి. ఇది గొప్ప మార్పు కాదా మనిషిలో? ఇటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి బాబా లీలలు చేస్తారు మన జీవితంలో. మనం కేవలం ఆ లీలలుగానే భావించి మనకేదో మహత్తు జరిగిపోయిందని, బాబా నేను అడగగానే నాకు ఇల్లు ఇచ్చాడు, కొడుకు ఇచ్చాడు, లేకపోతే మనవన్ని ఇచ్చాడు, ఇలా అనుకుంటాం. ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే బాబా మనం అడిగినటువంటి దాన్ని, ఇప్పుడు సపోజ్ మనం ఒక కోరిక కోరుతాం, ఆ కోరిక తీరిందంటే బాబా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే వీడు అడిగినటువంటి కోరిక తీరింది, వీడికనైనా తృప్తిగా సంతోషంగా ఉంటాడు అని చెప్పి ఆయన అనుకుంటాడు. సూర్యుడు అస్తమించి మళ్ళీ ఉదయించేసరికి మన మనసులో ఇంకో కోరిక ఉదయించేస్తుంది. మనవడు పుట్టాడు, బాబా మనవడు పుట్టాడు బాగానే ఉన్నాడు కానీ వీడికి మంచి స్కూల్లో సీట్ రావాలి, వాడు ఇంకా నడవడు. అంటే బాబా ఏమో మనలో గొప్ప కృతజ్ఞతాభావాన్ని, ఒక మంచి సంస్కారాలను పెంపొందించడానికి ఆయన మనకు అనుగ్రహాలను ఇస్తాడు, ఆయన లీలన్నీ చేస్తాడు. మనము సూర్యుడు అస్తమించి ఉదయించేసరికి మళ్ళీ మనలో అనేక కోరికలు ఉదయిస్తూ ఉంటాయి. ఇది సరైనటువంటిది కాదు. అదేవిధంగా వారు చేసేటువంటి లీల, ఆ లీల పట్ల ఎంత కృతజ్ఞమై ఉండాలంటే, ఎందుకు ప్రారంభమైందో తెలుసా? శ్రీరామనవమి ఉత్సవం షిరిడీలో 2 వ్యక్తులు కారణం దానికి. కోపర్గావ్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేసేవాడు గోపాలరావు గుండు. ఆడ సంతానమే తప్ప మగ సంతానం లేదు. బాబా దగ్గరికి వచ్చి మొక్కుని పోతాడు, బాబా ఓ మగ సంతానాన్ని ఇవ్వు అని చెప్పి. దాము అన్నాకు జ్యోతిష్యులు పెద్ద పెద్ద పండితులు చేతులెత్తేస్తారు, అరే నీ రాతలో లేదురా నాయన, నీకు సంతానం కలగదు, వదిలేసేయి, హోమాలు యజ్ఞాలు ఆపేసి, అనవసరమైన ఖర్చులు పెడుతున్నావు ఆపేసి అని అంటాడు. అటువంటి దాము అన్నాకు మామిడి పళ్ళు ఇచ్చి కొడుకును అనుగ్రహిస్తాడు. కొడుకులను ఇచ్చినందుకు కృతజ్ఞతగా వీళ్ళు కలిసి షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. మొదట శ్రీరామనవమి ఉత్సవం కేవలం జెండా ఉరుసు ఉత్సవాలుగానే ప్రారంభమైంది. మీకు ద్వారకామయ్యకు వెళ్ళినప్పుడు 2 జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి. శ్రీరామనవమి ఉత్సవానికి దాము అన్న తన ఊరు నుంచి, అమీర్ నగర్ నుంచి ఒక జెండా తెచ్చేవాడు. నానాసాహెబ్ నిమోన్కర్ ఇంకొక జెండాను తెచ్చేవాడు నిమోన్ నుంచి. 2 జెండాలను ఇప్పటికీ కూడా వారి వారసులు షిరిడీలో ఊరేగించి సమాధి మందిరంలో పెట్టి ప్రతి శ్రీరామనవమికి ఆ 2 జెండాలను మారుస్తారు. బాబా యొక్క కీర్తి పతాకం షిరిడీ పొలిమేరల్లోకి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అక్కడి నుంచి కనిపించాలని చెప్పి కిలోమీటర్ దూరం నుంచి కనిపించేటువంటి ఆ జెండాల రెపరెపలు చూసినటువంటి భక్తులకు ఎలా ఉండేదట అంటే మనసు అల్లంత దూరాల నుంచి ఆ జెండాలు 2 రెపరెపలాడుతూ ఉంటే షిరిడీలో ఉన్నటువంటి ద్వారకామయ్యి నా బిడ్డలు వస్తున్నారు రా 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 రమ్మని పిలిచినట్టుండేటువంటి ఆ జెండాల రెపరెపలు. అది జెండాలకు ఉన్నటువంటి కథ. ఇట్లా ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది. వాళ్ళకి లీలలు జరగబట్టే కదా కృతజ్ఞతగా శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైంది. అదేవిధంగా 2వ విషయం, బాబా ఎక్కడి నుంచి వారి యొక్క అనుగ్రహాన్ని ఇస్తారు మనకు, ఎక్కడి నుండి వారు రక్షిస్తారు మనల్ని. ఎక్కడి నుండి రక్షిస్తారు? బాబా ఎక్కడి నుండి రక్షిస్తారు? బాబా ఎక్కడో ఉండరు, తను నమ్మినటువంటి భక్తుల యొక్క హృదయాల్లో ఉంటాడు.
మన హృదయాల్లో నుంచి ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి బాబా ఎక్కడో ఉండి రక్షించడు. బాబా 100% మన హృదయాల్లో ఉండి మనల్ని పరిపాలిస్తాడు. సచ్చరిత చదివారు కదా, సచ్చరితలో బాబా చెప్పినటువంటి మాట ఏమిటి? నా నివాసం మీ హృదయ స్థానము అన్నారు. మన హృదయ స్థానంలో ఉన్నటువంటి బాబా. ఇప్పుడు మెట్లు దిగుతూ పోతున్నాము, కాలు కొంచెం స్టిక్గా పోతుంది, కాబోతుంటే టకీమని మనకు మనమే అదునుకొని వెనక్కి జరిగి మళ్ళీ నిలబెడతాం. ఎట్లా సాధ్యమైంది? అది మనం ఆదమర్చి ఉన్నాం కదా, ఆదమర్చే అడుగు తొలిగింది. ఆ తొలగినటువంటి అడుగును ఎవరు సరిచేశారు? నీ హృదయంలో నివసిస్తున్నటువంటి బాబా నిన్ను అలర్ట్ చేశారు. దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా ఆయన ఎక్కడో ఉండి రక్షించరు, షిరిడీలో ఉండి రక్షించరు, వరాల సాయి మందిరంలో ఉండి రక్షించరు, కేవలం మన హృదయంలో మాత్రమే ఉండి రక్షిస్తాడు కదా. ఒకటి క్లియర్ అయింది, బాబా ఎందుకు లీలలు చేస్తారు. ఒకటి భక్తులను సంస్కరించడానికి, రెండవది బాబా ఎక్కడి నుండి వారి రక్షణ ఉంటుంది, మన హృదయ స్థానం నుంచే వారి రక్షణ ఉంటుంది. మూడవది అతి కీలకమైనటువంటిది, కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు మనం బాబాను ఎక్కువగా స్మరిస్తాం. ఎందుకు స్మరిస్తామంటే భోగాలతో తూలియాడుతున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, అన్నీ అమిరినప్పుడు భగవంతుడి ధ్యాస ఉండదు. ఏ ధ్యాస ఉంటుంది? బాగా సంపాదన పెరిగిందనుకోండి, భార్యకు ఏ నగలు చేయిద్దాం, లేకపోతే భర్త సౌకర్యార్థం ఎంత మంచి సౌకర్యాలు చేద్దాం, కొడుకుకు ఏ స్పోర్ట్స్ బైక్ ఇద్దాం, బిడ్డకు ఎంతకంటే మంచి బండి ఏదన్నా కొనిద్దామా, కారు కొనిద్దామా, ఆలోచనలన్నీ దానివైపే కదా. అందుకనే సుఖంలో ఉన్నప్పుడు మనకు భగవంతుడు గుర్తుకు రాడు. అందుకనే బాబా కూడా మనల్ని అప్పుడప్పుడు కష్టం అనేటువంటి దాంట్లోకి నెడతాడు. ఎందుకు నెడతాడు? కష్టంలో నుంచి మనము అనేక అనుభవాలను నేర్చుకోవడానికి నెడతాడు బాబా. ఊరికనే బాబాకి ఏం సంతోషం కాదు, మనం కష్టంలో ఉంటే బాబాకి ఏం సంతోషం కాదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కష్టంలో ఉన్నప్పుడు బాబా పట్ల ఎంత ప్రేమ పెరుగుతుంది తెలుసా. బాగా అన్నీ ఉన్నాయనుకోండి, కారు డ్రైవర్ తీస్తాడు, ఇంటికాడ కారులో ఎక్కేస్తాం, దిగుతాం, వస్తాం, ఇక్కడ పక్కన ఎవరో కొబ్బరికాయ తీసుకొస్తే అరే రే కొబ్బరికాయ మర్చిపోయానే, కొబ్బరికాయ తీసుకురాలేదు నేను అనుకుంటా. ఏది? అన్నీ అమరిగా ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు. అదే కష్టంలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన ఎట్లుంటుందో తెలుసా. ఇక్కడి నుంచి గుడికి వెళ్ళాలంటే ఆటోకు 30 రూపాయలు ఇవ్వాలి, నడుచుకుంటూ పోదాము, ఈ 30 రూపాయలతోటి బాబా కొబ్బరికాయ తీసుకెళ్తాం. ఎంత ప్రేమ ఉంది దాంట్లో. అంటే కష్టంలో భగవంతుని పైన ఉన్నటువంటి ప్రేమ సుఖావస్థలో ఉండదు. ఇది సత్యం మన జీవితాల్లో, అందరి జీవితాల్లో ఉన్నటువంటిదే. బాగా నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. చాలా మందిరాలకు వెళ్ళినప్పుడు, షిరిడి వెళ్ళినప్పుడు, అక్కడ వెళ్ళినప్పుడు, ఇక్కడ వెళ్ళినప్పుడు బాగా ధనవంతులైనటువంటి వాళ్ళు విఐపి లైన్లో నుంచి బాబా దగ్గరికి వెళ్తారు. బాబా పట్ల ప్రేమ కలిగి పుట్టెడు కష్టం ఉన్నటువంటి తల్లి పెద్ద పూలగుత్తి చేతులు పట్టుకొని, 20 రూపాయల పూలగుత్తి చేతులు పట్టుకొని బాబా కోసం 1 కిలో పేడ 2 దోసిట్లో పట్టుకొని బాబా ముందుకు పోయి ఇలా ఆర్తితో చూసి, బాబా తిను బాబా అని చెప్పి ఆ కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి ఆ ఆనందాన్ని, అది అసలైనటువంటి భక్తి. విఐపి మార్గంలో నుంచి పోయి బాబా ముందు 2 చేతులు జోడించి వచ్చాను బాబా, రైట్, ప్రజెంట్, నేను వచ్చాను, గుర్తుపెట్టుకో అని చెప్పొస్తాం. కానీ అదే మనస్సు నిండా ప్రేమతో పోయినటువంటి వారి యొక్క ముఖ కవలికల్లో తేడా ఉంటుంది. భగవంతుని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళని కూడా చూస్తాను నేను. భగవంతుని పట్ల ప్రేమ ఉంటే మీ మోముల్లో తేజస్సు ఉంటుంది. భగవంతుని పట్ల ప్రేమ లేకపోతే మీ మొహాల్లో అహంకారం ఉంటుంది. ఇదే గీటురాయి భగవంతుని పట్ల భక్తికి, ఇదే గీటురాయి. ఎవరి మోములో చిరునవ్వు ఉంటుందో, ఎవరి మోములో బాబాను చూడగానే కళ్ళల్లో తడి వస్తుందో, ఎవరి కళ్ళైతే, ఎవరి నేత్రాలైతే మెరుస్తూ ఉంటాయో వారికి బాబా పట్ల అసలైనటువంటి భక్తి ఉన్నట్టు. కాబట్టి మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. మనం చాలా అనాలిసిస్ చేసుకుంటాం కదా, ఈ సంవత్సరం ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి. భక్తి మార్గంలో కూడా మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మనం ఏమాత్రం కూడా పురోభివృద్ధి సాధించలేదు. ఎందుకనంటే ఇక్కడ
రెండు ఆర్జనలు ఉంటాయి జీవితంలో, గుర్తుపెట్టుకోండి. రెండు రకాలైనటువంటి సంపాదనలు. ఒకటి లౌకికపరమైనటువంటి సంపాదన, ఆ సంపాదన కోసం అహోరాత్రులు కష్టపడతాం. రెండవది నీ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి పారమార్థికమైనటువంటి సంపాదన. ఇది చాలా ఈజీ, మొదటి దానికంటే రెండోది చాలా ఈజీ. మొదటి దాని కోసం డబ్బు సంపాదించడానికి విపరీతమైనటువంటి కష్టం పడాలి. రెండవది పారమార్థికమైనటువంటి సంపదను సంపాదించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అనునిత్యం నీ మనస్సులో బాబా పట్ల ధ్యాస, బాబాయే కాదు, మీరు ఏ దైవాన్ని నమ్మితే ఆ దైవాన్ని, ఆ దైవం పట్ల ధ్యాస ఎప్పుడూ నీ కంఠంలో భగవంతుడి నామం ఉంటే ఏ శ్రమ లేకుండా కొన్ని వందల వేల కోట్ల పుణ్యం అనేటువంటి శయాన్ని మనము సంపాదించుకోవచ్చు. మొదటిది చాలా కష్టం, లౌకికపరమైనటువంటి సంపాదన సాధించడం. రెండవది చాలా ఈజీ, మనకు మనస్సు ఉంటే మార్గం ఉంటుందంటారు కదా. మనస్సును నువ్వు నీ ఆధీనంలో పెట్టుకొని, మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుని పైనే ఆ చిత్తం కలిగి ఉన్నప్పుడు రెండవ సంపాదన చాలా ఈజీ. మొదటి సంపాదన క్షణంలో కలిగిపోతుంది. రెండవది పారమార్థికమైనటువంటి ఆర్జన ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా అది మిగిలి ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తి సభకు ఒకసారి ఒక కుక్క వస్తుంది. కుక్క వచ్చి ఒక బ్రాహ్మణుడి పైన కంప్లైంట్ చేస్తుంది. ఏమనంటే, ఆ బ్రాహ్మణుడు రోజు నన్ను కర్రతో కొట్టుకుంటూ వెళ్తున్నాడు, వీడిని శిక్షించండి మహాప్రభు అని చెప్పి రామ దర్బార్కు వస్తుంది. వస్తే రాముడు ఆ బ్రాహ్మణుడు పిలిపిస్తే బ్రాహ్మణుడు చెప్తాడు. ఆ బ్రాహ్మణుడు ఇంటింటికి అడుక్కుంటూ తినేటువంటి పేద బ్రాహ్మణుడు. అయ్యా, రోజు నేను వెళ్ళేటువంటి దారికి ఇది అడ్డంగా వస్తుంది, దారి వదలట్లేదు, అందుకనే నా చేతిలో ఉన్నటువంటి కర్ర తీసుకొని కొట్టాల్సి వస్తుంది అని అంటాడు. అయ్యా, ఈ కర్ర తీసుకొని ఎందుకు కొడుతున్నావు, పక్క నుంచి పోవచ్చు కదా అని అంటే, పక్కనకు అది జరగట్లేదు అని అంటే కుక్క అంటది, అతనే పక్క నుంచి జరిగి వెళ్ళిపోవచ్చు కదా, అన్నీ బాగున్నాయి, కాళ్ళు చేతులు, అసలే నాకు రోగిస్తే దాన్ని రోగం నేను పక్కకు జరగలేను అని అంటే, సరే అతను చేసింది తప్పే అని శ్రీరామచంద్రమూర్తి కుక్కనే అడుగుతాడు. మరి నువ్వే చెప్పి ఏం శిక్ష చేద్దాం ఈ బ్రాహ్మణుడికి అని అంటాడు. ఏమీ లేదు శ్రీరామచంద్ర, వీడికి ధర్మశాలకు అధికారిగా నియమించండి అని అంటాడు. అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అరే, శిక్ష అంటే కారాగారంలో వేయాలి, కొట్టాలి, కొరడా దెబ్బలు వేయాలి, వీడి ధర్మశాలకు ఎందుకు అధికారిగా నియమించమని చెప్పి ఆ కుక్క అడిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రీరామచంద్రమూర్తిని అడుగుతారు. శ్రీరామచంద్రమూర్తి చెప్తారు, ఈ కుక్క ఒకప్పుడు ఒక మంచి ఉత్తమ గుణాలు కలిగినటువంటి జన్మ, మానవ జన్మలో ఉండేది. ఆ మానవ జన్మలో దీనికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఇతరులకు సహాయం చేయడం, ఆకలితో ఉన్నటువంటి వారికి భోజనం పెట్టడం, ఇటువంటి ధర్మకార్యాలు చేసేటువంటి బాధ్యత ఈ కుక్కకు అప్పచెప్పబడ్డాయి. రాను రాను దీనికి ధనం పట్ల ఆశ కలిగింది. ఆ దాన ధర్మాల పేరు మీద వచ్చినటువంటి ఆ డబ్బునంతా కూడా వినియోగం చేసింది. పరుల సొమ్ము కోసం పాకులాడింది, పరుల సొమ్మునంతా కూడా దోచేసింది. అందుకని ఈ జన్మలో దానికి కుక్క జన్మ లభించింది. అయితే పూర్వజన్మ సంస్కారాలు, వాసనలు పోవంటావు కదా, అలాగే ఈ జన్మలో కుక్కగా పుట్టినా సరే మానవుడిగా మాట్లాడినటువంటి మాటలను అది మర్చిపోలేకపోతుంది. అందుకని ఇది మనిషిలాగా ఇప్పుడు మాట్లాడుతుంది. అది మరి మహారాజా రామచంద్రమూర్తి, మరి అది ఎందుకు అతన్ని ధర్మశాలకు శిక్ష వేయమంది అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అడిగితే ఆ కుక్కే చెప్తుంది, ఏమీ లేదు, ఇతను చేసినటువంటి దానికి తగిన శాస్త్రి జరగాలి. తను ధర్మశాలకు అధికారంగా ఉన్నప్పుడు తన బుద్ధి మారుతుందా లేదా, తను నియమంతో ధర్మంగా పనిచేసి ఆ ధర్మశాలను నిర్వర్తిస్తే మరి ఒక జన్మలో మంచి జన్మ తీసుకుంటాడు. లేకుండా ఆ ధర్మశాలలో అక్రమాలకు పాల్పడితే, పరుల సొమ్ము కోసం ఆశపడితే వీడు నాలాగానే కుక్కలాగా పుడతాడు. ఇప్పుడు మీరు 10 కొరడా దెబ్బలేసి వాడిని పంపించచ్చు, దాంతో అది వాడికి శిక్ష కాదు, వాడికి ఇదే కరెక్ట్ శిక్ష. వాడు ఆ శిక్షను ఒకవేళ తప్పు చేస్తే వచ్చే జన్మలో అనుభవించాలని చెప్పి చాలామంది అనుకుంటారు. గుడి కట్టినోడు ఎంత అదృష్టవంతుడు అనుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయితేనో, ఇంకో దేవస్థానానికి చైర్మన్ అయితేనో ఎంత అదృష్టవంతులు అంటారు. అదృష్టవంతులు కాదు, అది పరీక్ష. ఆ టెన్యూర్లో వాడు చక్కగా ఉంటే వాడు రాత చక్కగా ఉంటుంది, వాడు ఏ తప్పు చేసినా
శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఈ కథ చెప్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో మనం భజన చేస్తూ ఇంట్లో భజన చేసుకొని గుళ్ళో భజన చేసి బయటికి వెళ్ళి నోటితోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భజన చేసినటువంటి పుణ్యం ఏమీ ఉండదు. ఆ కుక్క అదే కదా, ధర్మశాలలో వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనం పెట్టింది, అన్నీ చేసింది, కానీ బయటికి పోయి పరుల సొమ్మును ఆశించింది, తద్వారా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇట్లా మనం జీవితంలో మనం ఎంత నైతికంగా ఉండాలనేటువంటిది భగవంతుడి యొక్క సహచర్యం మనకు నేర్పిస్తుంది. ఎందుకు భగవంతుడి సహచర్యం? చాలామంది చాలా ఈజీగా అనుకుంటారు భగవంతుడి సహచర్యం కేవలం మన జీవితానికి కావాల్సినటువంటి అవసరాలను ఆయన తీరుస్తారనుకుంటారు. కాదు, మనం ఎట్లా బ్రతకాలి, ఏ సత్ప్రవర్తనతో ఉంటే నీకు ఏ విధంగా పుణ్యశయం లభిస్తుంది, ఆ పుణ్యశయం అనేటువంటిది మరో జన్మకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. మనం కేవలం టెంపరీగా ఈరోజు రేపు ఈ జీవితానికే మనం ఆలోచిస్తాం. సద్గురు అలా కాదు, వచ్చేటువంటి జన్మలో నా వాడు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వంతో ఉన్నటువంటి జీవిగా మళ్ళీ పుట్టాలి, వాడు ఈ జన్మ నుంచి వచ్చే జన్మకు అకర్మలు ఏవీ మోసుకుపోకుండా అన్ని సుకర్మలనే పుణ్యాన్నే మోసుకెళ్ళాలి, అప్పుడు ఆయనకు పొందగుతుంది. ఇప్పుడు ఎందుకు మనం ఊరికే కష్టం ఎందుకు వస్తుంది? ఎందుకు ఊరికే బాబా బాబా అంటాం? క్రితం జన్మలో మోసుకొచ్చినటువంటి పాపకర్మల వల్లనే ఇప్పుడు మనకు కష్టం వస్తుంది, అందుకని బాబా బాబా అంటాం. ఇప్పుడు మనం సుకర్మలు చేసి మంచి కర్మలను మూట కట్టుకొని పోతే వచ్చేటువంటి జన్మలో ఆయనకు పెద్దగా పని ఉండదు మనతోటి. ఎందుకంటే మనం సుకర్మలతోటి వెళ్ళాం కాబట్టి మన జీవితం హాయిగానే ఉంటుంది. కాబట్టి సద్గురువు వద్దకు వచ్చినటువంటి మనమందరము కూడా ఈ విషయాలను నేర్చుకోగలిగితే, మంచి విషయాలను అవగాహన చేసుకోగలిగితే, ముఖ్యంగా సత్సంగాన్ని అలవాటు చేసుకోగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. రోజు మనము ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మొబైల్ ఉన్నటువంటి వాళ్ళు 14 గంటలు మెలుకొని ఉంటున్నారు. 14 గంటల్లో మనం 14 నిమిషాలన్నా భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు వింటున్నామా లేదా అనేటువంటిది మీ జీవితాన్ని మీరే బేరేజ్ వేసుకోండి. కనీసం గంటలో ఒక్క క్షణమైన. త్రేతాయుగంలో ఎందుకు అంత పుణ్యాన్ని సంపాదించుకున్నారు జనులు? రాముడి నామకరణం తర్వాత అయోధ్యాపురిలో ఎక్కడ ఎవరు కలిసినా పేర్లు మారిపోయాయట. రామా బాగున్నావా, రామా ఎక్కడికి వెళ్తున్నావు, రామా రామా ఎటు వెళ్ళి వస్తున్నావు, రామా రామా నీ కొడుకు ఎలా ఉన్నాడు, రామా తప్ప వేరేది లేదు. ఈరోజు మనకు కూడా అదృష్టం ఉంది. సాయి సాయి అనేటువంటి నామం ఈరోజు చాలామంది బాబాతో బాగా లీనమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా మనల్ని పేరు పెట్టి పిలవరు. సాయి బాగున్నావా అని అంటారు మనల్ని. ఎందుకు? 2 బాబా చెప్పినట్టు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ ఆయన రూపాన్ని చూడగలిగేటువంటి విజ్ఞత మనకు ఎప్పుడైతే వస్తుందో మనం అందరినీ సాయి అని సంబోధిస్తాం. 2వది, తరచూ ప్రతి విషయానికి సాయి సాయి అనేటువంటి నామాన్ని స్మరించడం ద్వారా మనం గొప్ప పుణ్యశయాన్ని మూట కట్టుకోగలుగుతాం. అందుకోసం సాయి అనేటువంటి నామం. ఈ కొత్త సంవత్సరంలో మీరందరూ కూడా ఒక కొత్త వరవడిని ఏర్పరచుకోండి. ఎక్కువ సమయం బాబా స్మరణలో ఉండడానికి. గ్రహపీడలని, ఆ పరిహారాలని, ఈ పరిహారాలని, ఎక్కడికో పోయి ఏదో చేయాలని చెప్పి ఏమీ కంగారు పడకవసరం లేదు. మన హృదయంలోనే నివసిస్తున్నటువంటి సద్గురువు యొక్క పాదాలను పట్టుకోండి, అన్ని ప్రక్షాళనలు అవే జరిగిపోతాయి. మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి
నా సర్వము నీవేలే